ఇక పైకి వచ్చేసింది మేడం. కూర్చుకుంటాయి. లేదు మేడం, ఇటు పోయే కాయలు లేదండి మేడం. అంటే లోపల గర్భగుడి చూస్తే తెలుస్తుంది. విగ్రహం ఉందా లోపల? డోర్ ఇది తీయండి, కాలు పుచ్చుకుంటే తీసేయండి. వీరభద్ర స్వామి టెంపుల్ లో కూడా ఉంది, ఇంకా చూపిస్తాను. లోపల ఇది ఒక్కటి తీస్తే మనకి శివలింగం లోపల విగ్రహాన్ని పెడతారనమాట మెమోరియల్ గా. ఇక్కడ వచ్చి ఇతను రాజు అని చెప్పడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే అటెండెంట్ ఉన్నాడు, ఇక్కడేమో గొడుగు పట్టినాడు. గొడుగు పెట్టాడంటే ఇంకా రాజు, అడ్డమేం లేదు. ముందు బాగానే ఇంకొద్ది ఉంది చూడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ వీరుని చూపిస్తున్నాడు అనమాట. ఇది చాలా ఇదిగా ఉంది చూడు, ఇక్కడ కత్తి, ఇది సూర్యగొడు పెట్టుకునేది. అదే అదే అంటే ఇక్కడ అతను యుద్ధంలో మరణించిన తర్వాత ఇచ్చేసే ఇది అనమాట. ఇది అవునవును వీరగల్ స్టోన్స్ అనేసి. కానీ ఇట్లాంటి వీరగల్ స్టోన్స్ వచ్చి ఇట్లా గోడల మీద చెక్కరు, అది సపరేట్ దీంట్లో చెక్కి బయట పెట్టింటారు ఇది. కానీ ఇక్కడ చూస్తే అంతంత పెద్దవి ఉన్నాయి బలంగా. అవన్నీ సతీ స్టోన్స్, అంటే రాజు చనిపోయిన తర్వాత వాళ్ళు సతీ సగం చేసుకుంటారు కదా, అది రాణులను చూపిస్తున్నాడు అనమాట అక్కడ. అదే ఉన్నాయి. ఇక్కడ ఇది ఉంది. అయితే ఇది ఎవరో ఫోన్ కట్ చేయపా. ఇక్కడ వచ్చేపాటికి ఇక్కడ వచ్చిన ఆంధ్రభూమి ఫామ్ లో ఉండే ఫిగర్ వర్షిప్ చేసేదానికి తీసుకొచ్చినాడు. ఇప్పుడు అంటే మనము నాగులు అనుకుందామంటే కాదు, అనిమల్ ఫిగర్ ఉంది. అది ఇతని పేరు ఒకటి ఉంది, వ్యాఘ్ర ఇది ఉంటుంది పేరు. అంటే సగము ఈ మనిషి, సగము లయాన్ని దీంట్లో వస్తాడు. మీరు తొందరపడకూడదు అన్నమాట. ఇది వేణుగోపాలుడు. వేణువు ఉన్నాయి, గోవులు ఉన్నాయి. అతనేమో భారవాహకుడు, యక్షుడు అన్నమాట. యక్షుడు ప్రస్తరము, అధిష్టానము, తర్వాత పాదవర్గము, ప్రస్తరము, విమానం తర్వాత శిఖరము, పైన కలశము. ఇది షడంగా పెద్దలంతా మా పెద్దలు అది. తర్వాత పూజ లేకుండా ఎంత కాలం అయింది? మేడం యాక్చువల్గా మేము పుట్టక మునిపే పూజలు అయిపోయినాయి. గుట్ట ఇది దాసరోలు గుట్ట అంటారు మేడం. కాదు సార్. సరే యాక్చువల్గా బౌద్ధ మతం ఉంది, హిందూ మతం ఉంది. దాంట్లో మనం తీసుకుంటే కన్నా మనకు అర్లీగా వచ్చింది చూస్తే కన్నా విగ్రహాలు
విగ్రహారాధన విగ్రహాలు వచ్చి లేదు వచ్చి ఫస్ట్ జైన మతంలో చూస్తామన్నమాట. అక్కడ వచ్చిన ఫస్ట్ విగ్రహాలు. మనవి టెంపుల్స్ అనేది చాలా లేటు. ఫస్ట్ గుహాలయాలు వచ్చినాయి, కేవ్ టెంపుల్స్ అంటారు. తర్వాత ఎప్పుడో ఇది 6వ శతాబ్దం నుంచి ఇట్లాంటి దేవాలయాలు మొదలైంది. అయితే దానికి ముందు మనకు బౌద్ధ మతము జైన మతము అయిపోయినాయి అనమాట. ఆ జైన మతంలో వాళ్ళు మొత్తం 24 మంది తీర్థంకరులు అనేసి అంటే పిలుస్తారు వాళ్ళు. దాంట్లో ఇద్దరికి పాముది ఉంటుంది కనెక్షన్. ఒకటేమో సుపార్శ్వనాథ 7వ తీర్థంకరుడు, ఇంకోటేమో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథ. ఈ 7వ తీర్థంకరుడికి ఏమో 5 తలల పాము ఉంటుంది, స్నేక్ క్యానపీ అంటారు, అంటే 5 తల పాము పడగ. అట్లే పార్శ్వనాథ 23వ తీర్థంకరుడికి వచ్చిండు 7 తలలు ఉంటుంది. ఆ 23వ తీర్థంకరుడి నుంచి మనకు జైనిజం చారిత్రపరంగా ఉంది. అంతకుముందు ఎప్పుడుదో కొన్ని వేల సంవత్సరం ముందు నుంచి వాళ్ళు చెప్తారనమాట. అట్లే బుద్ధుడు తీసుకుంటే కూడా బుద్ధుడు దానికి కూడా నాగపాము పెట్టుకున్నాయి, సైవెట్టుకున్నాయి. విష్ణువును శేషశయనుడు అంటారు, నాగపాము మీదే పడుకుంటున్నాడు. అంటే మనకు అమృత మదనం అప్పుడు కూడా వాసుకి సర్పాన్ని మందరగిరి పర్వతానికి పెట్టి చిలుకుతారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతల్లాగా. సో అక్కడ పాము కనెక్షన్ ఉంది, అంటే అమృతానికి. సో దానికి కూడా ఇది లింక్ అని చెప్తారనమాట. పోతే నాగజాతి అనేది పాతాళకుండా ఉంటుంది, అది కాపలాగా ఉంటాయి. నాగ గాడ్స్ అంటే ధనానికి, అంటే ఖజానాకు స్నేక్ గాడ్స్ కాపలాగా ఉంటాయి, ఒక వర్షన్ అనమాట. అట్లే శివుడికి నాగరాజు మెడలో ఉన్నాడు. అంటే మనకు ఎటు తీసినా కూడా అంటే మనకు నాగబంధంతో వినాయకుడు ఉన్నాడు.